తెలంగాణ రాష్ట్రంలో ఈ భరోసా సెంటర్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాము. ఫస్ట్ హైదరాబాద్లో మొదలుపెట్టినాము. ఇది 33 ఇంకా ఒక 5-6 డిస్ట్రిక్ట్లలో ఇది భరోసా సెంటర్ ఓపెన్ చేస్తుంది. ఇది కూడా చేస్తున్న త్వరలోనే. ఈ ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలకు పిల్లలకు ఈ పోక్సో యాక్ట్ కింద కానీ ఇట్లా వైలెన్స్ గురయ్యే హింసకు గురయ్యేటువంటి మహిళల కోసం ప్రిపేర్ చేసినటువంటి భరోసా సెంటర్ ఇది. బేసికల్గా ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ రావడం వాళ్ళు కంప్లీట్ మనసుతో మాట్లాడలేకపోవడం ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా పోలీసులతో సంబంధం ఉంచుతూనే పోలీసులకు సపరేట్గా ఉంచాలన్న ఉద్దేశంతో ఒక భరోసా సెంటర్ మనం స్టార్ట్ చేసాం. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే భరోసా సెంటర్కి వస్తారో వాళ్ళు పూర్తిగా మనసుకి మాట్లాడతారు, వాళ్ళకి కొన్ని సమస్యలు చెప్పుకుంటారు. కొన్నిసార్లు సమస్యలు పోలీసులకు చెప్పుకుని సమస్యలు ఉండొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షణ పొందినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్న సమస్యలలో వాళ్ళు ఆ సమస్యలను అనుగుణంగా మనం దాన్ని పరిష్కారం చేస్తుంటాము. కోర్టు వ్యవహారం కానీ వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ అట్లాంటివి కూడా ఉంటుంది ఇక్కడ. సో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ మన విమెన్ సేఫ్టీ వింగ్, మన సిఐడిలో ఉండేటువంటి విమెన్ సేఫ్టీ వింగ్ వీళ్ళు కలిసి ఇది చేస్తుంటారు. ఇందులో ఇప్పటికి 33 ఓపెన్ అయినాయి. దీంతో పాటుగా ఇంకో 6 జిల్లాలు చేయాల్సింది, అది కూడా చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.